నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎండోమెట్రియోసిస్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చా అనేది వాళ్ళటి ప్రశ్న. ఎండోమెట్రియోసిస్ ఒక క్రానిక్ గైనోకలాజికల్ కండిషన్. ఇందులో ఏంటంటే గర్భసంచి లోపల ఉన్న పొర, ఆ టిష్యూ అలాంటి టిష్యూ గర్భసంచి బయట పెరగడం జరుగుతుంది. ఈ సమస్యని ఎక్టోపిక్ అంటారు. సో ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా బయట కూడా ఆ టిష్యూ పెరుగుతున్నప్పుడు ఈ సమస్య జరుగుతుంది. సో ఓవరీస్ మీద అంటే అండాశయాల మీద, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ కి, గర్భసంచికి బయట భాగంలో, పెల్విక్ ఆర్గన్స్ అంటే పొట్టలో ఉన్న వివిధ రకాల ఆర్గన్స్ మీద కూడా ఈ టిష్యూ అనేది పెరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా పెయిన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండొచ్చు, అండ్ దీనివల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కూడా కావచ్చు. సో ఎలా అనేది ఇవాళ మనం చూద్దాం. నేను చెప్పినట్టు ఈ టిష్యూ అనేది పెల్విక్ ఆర్గన్స్ లో, అండాశయాల మీద, ట్యూబ్స్ మీద పెరగడం చూస్తాము. అండ్ ఈ టిష్యూ నార్మల్ గా గర్భసంచి పొర ఎలా రెస్పాన్స్ చేస్తుందో అలానే రెస్పాండ్ చేస్తుంది. దేనికంటే హార్మోన్స్ కి. సో పీరియడ్ కి ముందు హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు గర్భసంచి పొర పెరగడము, ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ పొర బయటికి వచ్చేస్తుంది కదా, బ్లీడింగ్ లాగా. అలానే ఈ టిష్యూ కూడా ఎక్కడైతే ఉంటుందో గర్భసంచిలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, అండాశయాల మీద ఉండొచ్చు, ఇది కూడా పెరగడం, ఈ హార్మోన్ రెస్పాన్స్ కి పెరగడం స్టార్ట్ చేస్తుంది, లావ్ అవుతుంది అండ్ బ్లీడ్ కూడా అవుతుంది. ఈ బ్లీడ్ అయినప్పుడు ఎండోమెట్రియోసిస్ పేషెంట్ లో విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఎక్కడైతే ఇది ఉంటుందో క్రానిక్ ఇన్ఫ్లమేషన్, వాపు ఉండడం, డిస్కంఫర్ట్ ఉండడం అనేది చాలా కామన్. అండ్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ కూడా ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుండకపోవడం అనేది కామన్ ఎఫెక్ట్. ఎడేషన్స్ కూడా ఉంటాయి. అంటే రెగ్యులర్ గా ఈ టిష్యూ పెరగడము, బ్లీడ్ అవ్వడము, వాపు ఉండడము అన్నాను కదా, దానివల్ల స్కార్ టిష్యూ ఫామ్ అవుతుందండి. ఈ టిష్యూ ఏం చేస్తుందంటే ఫైబ్రస్ టిష్యూ. ఈ టిష్యూ వివిధ బాడీ పార్ట్స్ ని అతికిచ్చేస్తుంది అనమాట. అంటే బైండింగ్ అంటాం, స్కారింగ్ అంటాం. దీనివల్ల ఎనటామికల్ డిస్టార్షన్ అవుతుంది. ఎనటామికల్ అంటే లోపల ఏ బాడీ పార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబల్ బ్లాకేజ్. ఈ అడేషన్ స్కార్ టిష్యూ వల్ల ట్యూబ్స్ లోపల బ్లాకేజెస్ తయారవ్వడము, దీనివల్ల ఎగ్ దాకా స్పర్మ్ చేరకపోవడము, చేరిన తర్వాత ఫలదీకరణం అయిందనుకోండి, అలాంటప్పుడు ఎగ్ ఆ ఫలదీకరణమైన ఎంబ్రియో గర్భసంచిలోకి రాకపోవడం అనేది ఈ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల అవ్వచ్చు. సో ఎండోమెట్రియోసిస్ లో ఎనటామికల్ డిస్టార్షన్స్ అంటే ఎనాటమీ దెబ్బతినచ్చు. నెక్స్ట్ ఓవేరియన్ సిస్ట్. ఎండోమెట్రియోసిస్ లో ఏముంటుందంటే కొన్నిసార్లు అండాశయాల్లోనే సిస్ట్లు తయారవుతాయి. ఎక్కడైతే పీసీఓఎస్ లో మనం సిస్ట్లు తయారవుతాయి అంటాం కదా, ఎండోమెట్రియోసిస్ లో దీన్ని ఎండోమెట్రియోమాస్ అంటారు. ఇందులో బ్లడ్ కలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే టిష్యూ హార్మోన్ రెస్పాన్స్ కి పెరుగుతూ ఉంటుందో, ఈ సిస్ట్లు కూడా హార్మోన్ రెస్పాన్స్ కి పెరుగుతూ ఉంటే బ్లడ్ కలెక్షన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పెయిన్ కూడా ఉంటుంది, ఇది కూడా బ్లీడ్ అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా ఓవ్యులేషన్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే అండం విడుదల కాకపోవడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు. అండం విడుదల అవుతున్నా లేదా అవ్వకపోయినా క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓవరీస్ సరిగా పర్ఫామ్ చేయకపోవడము, ఓవరీస్ ఓవరాల్ గా హార్మోన్ కి రెస్పాన్స్ సరిగ్గా కాకపోవడము, ఎగ్ క్వాలిటీ అనేది బాగుండకపోవడానికి ఎండోమెట్రియోమాస్ ఒక కారణం కావచ్చు, డిపెండింగ్ ఆన్ సైజ్, నంబర్, క్వాలిటీ అవన్నీ బట్టి. ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ వల్ల స్పర్మ్ ఎంబ్రియో క్వాలిటీ కూడా దెబ్బతినొచ్చు. లోపల ఏంటంటే ఒక టాక్సిక్, ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ అనుకోండి, ఇన్ఫ్లమేషన్ ఉండడము, ఈ వాతావరణం బాగాలేకపోవడానికి ఎండోమెట్రియోసిస్ కారణం అయినప్పుడు స్పర్మ్ ఫంక్షన్ బాగుండకపోవడం, ఫలదీకరణం సరిగా కాకపోవడము, ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకపోవడం అంటే అతకకపోవడానికి కూడా ఎండోమెట్రియోసిస్ కారణం కావచ్చు. ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో ప్రొజెస్ట్రాన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కి రెసిస్టెన్స్ ఉండడం వల్ల గర్భసంచి పొర సరిగా పెరగకపోవడానికి ఒక కారణం. అండ్ ఫైనలీ ఎంబ్రియో అతకకపోవడానికి ఎండోమెట్రియోసిస్ కారణం కావచ్చు. ఈ పేషెంట్స్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డామినెన్స్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఉండడం అనమాట. దీనివల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో ఓవరాల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇదిలా ఉండగా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ బాగుండదు పేషెంట్స్ లో. ఎండోమెట్రియోసిస్ వల్ల ఎండోమెట్రియం లో వాతావరణం బాగుండకపోవడానికి, ఎంబ్రియో అతకడానికి స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంది. అంటే అక్కడ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఓవరాల్ గా బాడీలో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు హార్మోనల్ సిగ్నలింగ్ బాగుండకపోవడానికి ఒక కారణం ఎండోమెట్రియోసిస్. దీనివల్ల ఎంబ్రియో అతకపోవడం అనేది జరుగుతుంది అండ్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. ఈ ప్రాసెస్, ఈ ఎంబ్రియో అతకడము, గర్భసంచి పొరలో దూరి
ఇంప్లాంట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ ని డెసిడలైజేషన్ అంటారు. ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో ఇది కూడా సరిగా పనిచేయకపోవడం, దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో సిమ్టమ్స్ ఏంటి? కామన్ సిమ్టమ్స్ ఏంటంటే పొట్టలో నొప్పి ఉండడం, క్రానిక్ గా పీరియడ్స్ బాగా పెయిన్ఫుల్ ఉండడము, ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు నొప్పి ఉండడము, పీరియడ్స్ చాలా హెవీగా ఉండడము అండ్ సంతానలేమి సమస్య. డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే గైనకాలజిస్ట్ క్లినికల్ ఇవాల్యుయేషన్ మీ హిస్టరీ బట్టి, మీ స్కాన్ బట్టి లేదా ఎంఆర్ఐ బట్టి చేస్తారు. కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీ అంటే ఒక మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ ప్రొసీజర్. ఇందులో దూర్బీన్తో లోపల ఎంత ఉందో ఎండోమెట్రియోసిస్ చూసుకొని ఆ టిష్యూని బయాప్సీకి కూడా పంపించడం జరుగుతుంది. ట్రీట్మెంట్ లో ఫస్ట్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ద్వారా చేస్తారు. ముందు పెయిన్ అనేది తగ్గించుకోవాలి. ఆ తర్వాత హార్మోనల్ థెరపీస్ ఇస్తారు. బర్త్ కంట్రోల్ పిల్స్, జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్, వివిధ రకాల హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇచ్చాక ఈ మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అనేవి తగ్గిస్తే, ఈ గ్రోత్ అనేది తగ్గిస్తే, ఎండోమెట్రియోటిక్ టిష్యూ తగ్గిపోయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది తీసేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఇంపార్టెంట్. లాప్రోస్కోపీ ద్వారా ఈ సిస్ ని, ఎండోమెట్రియోటిక్ లీజన్స్ ని ఎక్కువ ఉంటే ఈ లాప్రోస్కోపీ ద్వారా తీసేస్తారు. నేను చెప్పానే అనాటమీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో అనాటమీ కూడా బాగా చేయడం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. చాలా రేర్ సందర్భాల్లో హిస్టెక్టమీ చేయొచ్చు. ఎస్పెషలీ పిల్లలు పుట్టేశారనుకోండి, హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయడం అనేది చేస్తారు. చాలా రేర్. పిల్లలు పుట్టేశారంటేనే ఈ ప్రొసీజర్ అనేది చేస్తారు. నెక్స్ట్ IVF. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది అనుకోండి, లేదా న్యాచురల్ గా కన్సెప్షన్ కష్టంగా ఉంది, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, ఏ బాడీ పార్ట్ ఎక్కడ ఉండాలో, ఓవరీస్, ట్యూబ్స్, యూట్రస్ సరిగా లేదనుకోండి, అలాంటప్పుడు IVF కూడా వెళ్ళొచ్చు. అండాలు బయటికి తీసి మీ హస్బెండ్ వీర్య కణాలతో ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటాయి. డెఫినెట్ గా సివియరిటీ బట్టి ఏ గ్రేడ్ ఉందో, అంటే చాలా ఎక్కువ లెవెల్ ఎండోమెట్రియోసిస్ ఉంటే వేరే రకంగా అప్రోచ్ చేస్తారు. తక్కువ ఉన్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ చేసి నార్మల్ గా ట్రై చేయమంటారు. చాలా ఎక్కువ ఉన్నప్పుడు IVF కి కూడా వెళ్ళిపోమని చెప్తుంటారు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.